తమిళనాడు ఎన్నికల్లో పెమసాని చంద్రశేఖర్ ఆయన కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రచారం చేయటం జరిగింది. ఆయన ప్రచారం చేసింది హోసూరు, మరి మదురై, కోయంబత్తూరు, చెన్నై ఈ ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయటం జరిగింది. కేంద్ర మరో మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ప్రధానమైన పార్టీల మధ్య వ్యత్యాసం 3.5 కాబట్టి తెలుగువారు దాదాపుగా 1 కోటి మంది అక్కడ ఉన్నారు అనే వార్తలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరువురు కేంద్ర మంత్రులతో కలిసి తమిళనాడు ప్రచారంలో ముమ్మరంగా చివరి 2 రోజులు పాల్గొన్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఏంటంటే పెమసాని నాయకర్లు మదురై ప్రాంతాలను ఒకప్పుడు పరిపాలించారు. కడప జిల్లా దగ్గర గండికోట దగ్గర ఎలాగైతే పరిపాలించారో అక్కడ కూడా పెమసాని వంశస్థులు పరిపాలించారు. అందుకని ఇక్కడ ఆ నాయకర్ల ప్రభావం ఆ జిల్లాల్లో 4 నుంచి 5 జిల్లాల్లో ఈ నాయకర్ల ప్రభావం, నాయకర్లు అంటే 2-3 క్యాస్ట్స్ లో కూడా ఉన్నారు, కానీ ఆ క్లాన్ మాత్రం అంతా కూడా ఒకే రకంగా ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. దాన్ని ప్రభావితం చేయటం కోసం ఈ పెమసాని గారికి కూడా అక్కడికి తీసుకెళ్లటం జరిగింది. అక్కడ ముఖ్యమైన నాయకులతో కూడా ఆయన మాట్లాడారు. వీరి ప్రభావం తప్పకుండా రేపు తమిళనాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన జిల్లాల్లో కానివ్వండి, నియోజకవర్గాల్లో కానివ్వండి, రేపు చూడండి ఎలక్షన్ రిజల్ట్స్ లో అది అన్నాడీఎంకే కూటమికి అనుకూలంగా ఆ నియోజకవర్గాల్లో ఫలితాలు రాబోతా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.